తాజా అంశం చూస్తున్నాం. నీళ్లపై రాజకీయాలు చేయవద్దని తెలంగాణ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. నీళ్లపై రాజకీయాలు చేయొద్దని తెలంగాణ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 yearలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే మన మీనింగ్ ఉంది. ఎట్లా పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జీటీకి వెళ్లారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జీటీ కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్
environmental clearance pending with the MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు ఎన్జిటి. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులేంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుమరు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 టీఎంసీ 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్.